గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. భక్తి ఛానల్ వీక్షించేటటువంటి వారికి దత్తానుగ్రహం ఉండుగాక. విద్యాయోగం, జ్ఞానయోగం, సరస్వతి యోగము. పిల్లలు బాగా చదువుకోవాలి, చెప్పిన మాట వినాలి, మొండితనం పోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. వాళ్ళ దేవాలయానికి వెళ్ళినా లేదా ఒక గురువుల దగ్గరికి వెళ్ళినా ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ ఆవేదన ఏమిటయా అంటే, మా అబ్బాయి మారాలి, మా అమ్మాయి మారాలి, లేదా మా అబ్బాయి చదువుకోవాలి, చెప్పిన మాట వినాలి, చెడు అలవాట్లు వదిలేయాలి. ఇంకొకటి మనం మాట్లాడుకుంటే ఎదురు మాట్లాడుతున్నారు, ఎదురు చెప్తున్నారు, ఏదైనా వస్తువు కొనిపించకపోతే అలుగుతారు, గొడవ చేస్తారు. చాలా చాలా వింటూనే ఉన్నాను. చదువుకోవట్లేదని, చెప్పిన మాట వినట్లేదని, ఫోన్ కావాలి, లేదా బైక్ కావాలి, లేకపోతే ఇంకోటి ల్యాప్టాప్, ఇంకోటి అలా. అంటే తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఏంటంటే వాళ్ళు బాగా చదువుకొని సెటిల్ అవ్వాలి, కానీ వాళ్ళ పరిస్థితి అలా లేదు. అది కావాలని, ఇది కావాలని. అసలు జాతకంలో కొన్ని దోషాల చేత పుత్రఘోష తల్లిదండ్రులకు వ్యాపిస్తుంది. కొన్ని దోషాల చేత యోగం అనేది సంభవిస్తుంది. ఒకటి చెప్పనా, మీ పిల్లలు బాగా చదువుకోవాలి, చెప్పిన మాట వినాలి అంటే 100% మీ చేతిలో ఉంది. మీరేం కంగారు పడద్దు. 2026లో పరిపూర్ణ యోగాన్ని ప్రసాదించే గురుగ్రహము యొక్క మార్పు జరుగుతుంది. నేను కొన్ని ప్రాయశ్చిత్తాలు చెప్తాను. తప్పకుండా మీ పిల్లలు బాగా చదువుకుంటారు, చెప్పిన మాట వింటారు, మారుతారు. ఇవాళ ఎగ్జామ్స్ సరిగా రాయట్లేదు, బాగానే చదువుతున్నారు, కానీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి భయపడుతున్నారు. ఎగ్జామ్స్ రాయాలి, చదువుకోవాలి, మంచి వృద్ధిలోకి రావాలి, చెడు అలవాట్లు మానేయాలి, ఎదురు మాట్లాడటం మానేయాలి. ఏమండి, సాధ్యమవుతుందా? అక్షరాల సాధ్యమవుతుంది. భగవత్ అనుగ్రహం వజ్రాయుధాన్లా కాపాడుతుంది, వాళ్ళని మారుస్తుంది. కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా మారుతారు పిల్లలు. కొన్ని భగవత్ అనుగ్రహం చేత కొన్ని అనుభవాత్ కొన్ని విషయాలు తెలుసుకొని మారుతారు. తల్లిదండ్రుల ఆవేదన శరణాగతిలాగా భగవంతుణ్ణి చేరుకొని మీ పిల్లలు మారడం తథ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే నమ్మకపోతే భగవత్ అనుగ్రహం ఎక్కడి నుంచి పొందుతామండి? ఆత్మవిశ్వాసం. ఆత్మావై పుత్ర నామాసి. మీరు ఎంత ప్రేమిస్తున్నారో, మీరు ఎంత వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారో, అంతే నమ్మకంతో భగవంతుని కూడా మీరు నమ్మి చూడండి. ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా వాళ్ళని మార్చాలి అన్నది భగవంతుడు నిర్ణయిస్తాడు. అసాధ్యం, వీడిని మార్చడం ఎవడి వల్ల కాదు అన్న కుటుంబాల్లో కూడా నేను కొన్ని పరిహారాలు చెప్పాను. ముందు మనోధైర్యాన్ని ఇచ్చాను. ప్రతిదానికి జపం చేయటం, ప్రతిదానికి శని బాలేదు, ప్రతిదానికి కుజదోషం ఉంది, ఇది కాదండి. ఇది కాదు జ్యోతిష్యం అంటే. మనోధైర్యంతో భగవంతుడు అన్నది సత్యము. మహర్షులు మనకు అందించినటువంటి ఎన్నో రహస్యాలు జ్యోతిష్యంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇది కదా జ్యోతిష్యం. తద్వారా మనము ఎక్కడా కూడా తప్పటడుగు వేయకుండా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, ఇది మనకు ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది. ఇది కదా జ్యోతిష్యం అంటే. ఖచ్చితంగా ఇగో నాకు ఉద్యోగమే ఉంది, వ్యాపారం లేదు అన్న మార్గాన్ని సూచించి, వ్యాపారంలోకి వెళ్లకుండా, అందులో నష్టపోకుండా నన్ను కాపాడుతుంది. ఇది కదా జ్యోతిష్యం అంటే. ఇవాళ ఏ జాతకం పట్టుకున్నా జపం చేయటం. ఎస్, భగవత్ ఆరాధన మంచిదే, కానీ అవసరమా కాదా? ప్రతిదానికి జపం అయితే అక్కడ ఏమవుతుందంటే జ్యోతిష్య శాస్త్రానికి చెడ్డ పేరు వస్తుంది. అది మరుగున పడిపోవడానికి ఇవే దారి అవుతాయి. ఇప్పుడు మనకేంటంటే ప్రతిదానికంటే అందరి మనసులో ఏం పడుతుంది? ఏదో ఒకటి రాస్తారు, ఏదో ఒకటి చెప్తారు, ఏదో ఒకటి చెప్పి డబ్బులు తీసుకుంటారు.
ఇప్పుడు ఏముందండి జ్యోతిష్యానికి ఫీడ్బ్యాక్ ఏముంది చెప్పండి? ఏం సాధించింది? ఏమీ లేదు, చెడ్డ పేరు తప్ప. అలా ఉంది. కానీ అదా ఎంత గొప్ప శాస్త్రం! ఎంతోమంది విజ్ఞాన యోగం జ్యోతిష్యం, మహర్షుల యొక్క తపోఫలం జ్యోతిష్యం. ఎన్ని అద్భుతాలు ఈ జ్యోతిష్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు తెలుసా? నక్షత్ర స్థితిని, గ్రహణ స్థితిని, స్థితిగతులను, అసలు మనం కుప్పకూలిపోయే అధైర్యాన్ని కూడా ఖచ్చితంగా ఖండిస్తుంది. మీ పిల్లలు ఎందుకు మారరండి? లగ్న చతుర్థ స్థాన యోగాలు యాక్టివేట్ అయినప్పుడు, అంటే తప్పకుండా లగ్నాధిపతి యోగం, చతుర్థాధిపతి యోగం ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకు మనసు మారుతుంది, ప్రవర్తన మారుతుంది, బుద్ధి సక్రమంగా ఉంటుంది. అలాగే గురు బలం అనేది వాళ్ళకి కలిగినప్పుడు, గురువు ఏ ఆధిపత్యం ఉన్నా సరే, ఇప్పుడు మిథున లగ్నానికి గురువు సప్తమాధిపతి, గురువు దాన్ని ఏమంటారు, మిథున లగ్నానికి పాపి, సప్తమాధిపతి పాపి అంటే అందులో బాధకుడు, ఇక్కడ విశ్వభావ లగ్నానికి బాధకుడు కదా సప్తమాధిపతి. ఎన్ని ఏమైనప్పటికీ గురువు యొక్క అనుగ్రహం కొంతైనా పాజిటివ్గా ఉంటుంది. అది కర్కాటక లగ్నం కానీ, సింహ లగ్నం కానీ, కన్యా లగ్నానికి కూడా గురువు పాపియే. కాబట్టి ఏది ఏమైనా జాతకంలో గురుబలం ఎలా ఉంది, గురుబలం రావడానికి ఏం చేయాలి? తల్లిదండ్రులకు నాకు పిల్లలతో సంబంధం లేదు, వాళ్ళు బాగుపడాలి. మీతో నేను, తల్లి తండ్రి ఎలాగైతే పిల్లల అభివృద్ధిని కోరుకుంటున్నారో, వాళ్ళకు జాబ్ రావాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, చెప్పిన మాట వినాలి, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలని ఎలాగైతే మీ ఆవేదన ఉందో, నేను ఎలా అంటే మీకు దీపంలో నూనె ఎలాగా, ఒక ఆవు నెయ్యి లేదా నూనె ఎలాగైతే దీపము కాంతి అది కనపడకుండా నీడలాగా ఉండి కాంతిని ప్రజ్వలితం చేస్తుందో, అలా నేను మీకు లేదా మీ వెంట నేను ఉంటాను. ఇదేదో మోటివేషన్ క్లాస్ కాదమ్మా, సత్యంగా చెప్తున్నాను. మీ పిల్లలు మారడం తథ్యం. వాళ్ళు చదువుకుంటారు, చెప్పిన మాట వింటారు, చెడు అలవాట్లు మానేస్తారు. ముఖ్యంగా అలుగుతున్నారే, ఎదురు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు అలుగుతారు, ఎదురు మాట్లాడతారు, ఇంట్లోంచి వెళ్ళిపోతారు, అన్నం తినరు, అవన్నీ మారుతాయి. ఎలా మారుతాయో తెలుసా? భగవత్ అనుగ్రహంతో భగవంతుడన్న ఒక అద్భుతమైన శక్తి మారుస్తుంది. వాళ్ళ జాతకాలు నాకు చూపించాలి. మీకు క్లియర్గా క్లారిటీగా నేను చెప్పొచ్చేది ఒకటే, వాళ్ళ జాతకం నేను చూడాలి. వాళ్ళ జాతకంలో లగ్న యోగము, చతుర్థ స్థానాధిపతి యోగము, లగ్నాధిపతి యోగము, గురుబలము, ఇవన్నీ చూసి మీరు ఏ ప్రాయశ్చిత్తం చేయాలో నేను చెప్తాను. వెంటనే వాళ్ళల్లో మార్పు. ముఖ్యంగా మీరు రాసి పెట్టుకోండి, 2026లో మీ పిల్లలు బాగుపడతారు. ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులు దుఃఖముతో విసిగిపోయి నన్ను సంప్రదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సంతోషాన్ని వాళ్ళ గుర్తు తెచ్చుకొని మాట్లాడుతున్నాను ఇక్కడ. అక్షరాల నేను నమ్మిన నా దత్తాత్రేయుడు నాకు ప్రత్యక్ష ఉదాహరణలు ఎన్నో చూపించారు. మీకు కూడా మీ పిల్లల భవిష్యత్తుని ఆ దత్తాత్రేయుడు ప్రసాదంగా మీకు ఇస్తాడు. మీరేం కంగారు లేదు. నేను చెప్పినట్టు వాళ్ళ జాతకాన్ని నాకు ఇవ్వండి, తద్వారా ఏ పరిహారం చేయాలి అన్నది నేను చెప్తాను.